హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఎట్లున్నారు? మేమైతే బాగున్నామండి. అయితే ఈరోజు వ్లాగ్లో నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు మొత్తం నేను ఏం చేస్తున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఒక అకేషన్ ఉందన్నమాట. దానికోసం మా బావ వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరూ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్దామని అనుకుంటున్నారు. సో నేను కూడా అటు సైడే కాబట్టి మా బావ ఏమన్నాడంటే నన్ను కూడా రా, నువ్వు కూడా ఫంక్షన్కి అటెండ్ అయిపోయి అటు నుంచి మాకు కొన్ని పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ చూసుకొని వద్దాము అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అట్లా అని చెప్పి మేమైతే బయలుదేరిపోయినాం. ఫస్ట్ మా ఇంటికి ఇగో రాంబాబు అన్న, ఈ అన్న వచ్చిందంటే నాకైతే చెప్తున్నా కదా, ఒక టైప్ ఆఫ్ రెస్ట్ అనమాట. అన్న వచ్చిందంటే కుక్కి మొత్తం అన్నతోటే ఉంటుంది. ఇంకా నాకైతే ఏమి ఉండవు, ఇంట్లో పని అట్లా చేసుకోవడం అంతే, మొత్తం ఇంకా కుక్కి అన్నతోటే ఉంటుంది అనమాట. అయితే ఇంకా అన్నతో పాటు బాబురావు అన్న అని ఇంకొక అన్న అనమాట, ఆ అన్న కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా అందరం కలిసి మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. ఇప్పుడైతే మేము వెళ్ళా పడుకుంటుంది, నిద్ర వస్తుంది. ఇప్పుడు నైట్ ఏమో కదా, ఫోన్ చేయి. ఇంకా మీరు బాబురావు గారు, రాంబాబు గారు, మీ లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ అంతా లోకల్ చంటి అన్నట్లు. కూడా రావద్దు ఇట్లాంటి సిచ్యువేషన్. ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుంది? వీడియో కాల్ అయిపోయి మరి వీడియో కాల్ వద్దు బాంబు, వాయిస్ కాల్ చేయి. యాక్చువల్లీ రాంబాబు అన్న మా బావ క్లోజ్ ఫ్రెండ్ అనమాట, అంటే వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్. మా బావకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అందులో ఒకటి రాంబాబు అన్న, ఇంకొకటి ఉప్పి అన్న అనమాట. ఉప్పి అన్నని మళ్ళీ వీడియోలో ఎప్పుడైనా కుదిరితే చూపిస్తా మీకు. సో ఇలా మేమైతే ఇప్పుడు అందరం అయితే బయలుదేరిపోయామండి. ఇంకా సో ఇప్పుడు మేము శుభం జ్యువెలరీస్కి వచ్చేసామండి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరు కలిసి, అంటే అందరు ఇంకా గ్యాదర్ అవ్వలేదు, బట్ అందరు అయితే ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారనమాట. అందరు కలిసి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా యూజ్ఫుల్ ఐటెం, ఒక సిల్వర్ ఐటెం తీసుకుందాం అనేసి మేమైతే వచ్చేసాము. అక్కడైతే చాలా వస్తువులు ఉన్నాయి. అయితే మేము ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ చాలా వెరైటీ ఉన్నాయన్నమాట. దీపాలు అనేసి, సిల్వర్ గ్లాసెస్ అని, అవి అని ఇవని. అయితే మేము అడిగామన్నమాట, ఇట్లా వాళ్ళకి పూజ గదిలో పెట్టుకోవడానికి ఏదైనా మంచిగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉండాలి అంటే, ఇంకా వాళ్ళైతే మాకు సజెస్ట్ చేస్తూ కొన్ని చూపిస్తున్నారనమాట. చూపిస్తుంటే మాకైతే ఒకటి మంచిగా అనిపించింది. ఒకటి ఇట్లా వినాయకుడిని ఇచ్చారనమాట. వినాయకుడిని అయితే ఇట్లా బాగుంది, మాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. అట్లా వాళ్ళు పూజ గదిలో పెట్టుకొని ఇంకా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, ఇంకా సరే అని చెప్పేసి మేమైతే అది తీసుకొని, ఇంకా వేరే అన్న వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళందరికీ కూడా అడిగితే వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పారనమాట. సో మేము అట్లా ఫైనల్గా ఒక వినాయకుని విగ్రహం అయితే తీసుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది అది. ఈ వినాయకుడు మీకు ఎలా అనిపించాడో మీరు కూడా ఒక కామెంట్ చేయండి. ఈ గ్యాప్లో కుక్కీ అయితే అక్కడ షాప్లో కూడా మంచిగా ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఈసారి బాబురావు అన్న ఫస్ట్ టైం అనమాట కుక్కీని చూడడం, బట్ కుక్కీ అయితే చాలా అందరితో కలిసిపోతుంది మంచిగా. అట్లనే బాబురావు అన్నతో కూడా ఫుల్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ నుండి అన్నతోటే ఆడుతుంది ఈరోజైతే. యాక్చువల్లీ నాకు ఏమైనా మెట్టలు నచ్చినాయంటే మాత్రం నేను కొనుక్కుంటాను అనమాట. అట్లా నాకు అలవాటు, ఎప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట. సో ఈసారి కూడా సిల్వర్ షాప్కి వెళ్ళినాం కదా, ఇంకా మా బావని అడగగానే పాపం మా బావ అయితే కొనిచ్చేసిండు. సో నాకు అక్కడ కొత్తగా అనిపించింది, ఒకటి హార్ట్ షేప్ తోటి ఉండి. సో నేనైతే ఆ మెట్టలు తీసేసుకున్నాను. సో మెట్టలు అడగగానే కొనిచ్చింది కదా అని నేను ఒక ఇయర్ రింగ్స్ బాగున్నాయి అని చెప్పి జస్ట్ అడిగినాను అనమాట, రేట్ ఎంత అని. అడిగితే ఆయన 1,20,000 అన్నాడు. ఆ 1,20,000 అనగానే మా బావ అయితే సపటిదాకా వచ్చేసే ఇంకా అయిపోయింది అనేసి బయటకైతే తీసుకొచ్చేసాడు అనమాట. అయితే నేను షాప్లో ఆ అంకుల్కే చెప్తున్నాను అనమాట, ఒకప్పుడు మా బావ ఈ రింగ్ అక్కడ ఆ షాప్లోనే తీసుకున్నాను అనమాట. నేను ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఉట్టిగానే అది నచ్చింది అనగానే వెంటనే కొనిచ్చేసిండు మా బావ.
ఇప్పుడు చూడండి కమ్మలు అడిగితే కొనిస్తలేడు అని చెప్పేసి. ఇంకా గిఫ్ట్ అయితే తీసుకోవడం అయిపోయిందండి. ఇంకా బిల్డింగ్ అవన్నీ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోదాం అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి కొంచెమే దూరం అనమాట ఇంకా ఫంక్షన్కి వెళ్ళడం. ఒక 5 minutesలో మేమైతే ఇంకా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు రానైతే వచ్చినా కానీ ఇప్పుడు నాకైతే అస్సలు టెన్షన్ అవుతుంది అనమాట. అందరు మా బావ బీటెక్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారనమాట. అందరు ఉన్నారు, అందులో నేను ఒక్కదాన్నే. అందరు ఎట్లా ఏమనుకుంటారు నేను ఒక్కదాన్ని వచ్చినా అని చెప్పేసి అని ఒకలాంటి ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. కానీ వెళ్ళినాకైతే అనిపించింది నేను రాంగ్ అనేసి. అసలు నిజంగా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎంత బాగున్నారంటే అందులో నాకు చాలామంది ముందే తెలుసు అనమాట. కొంతమంది మాత్రమే ఈరోజు చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. బట్ అందరు ఎట్లా అంటే నన్ను ఒక సొంత చెల్లి, అసలు వాళ్ళ చెల్లి అన్నట్టు నన్నైతే ట్రీట్ చేయడము వాళ్ళైతే మంచిగా అనిపించింది. సో ఈ అన్న వాళ్ళదనమాట ఫంక్షన్, సీన్ అన్న అని చెప్పేసి ఆ అన్న వాళ్ళదనమాట గృహప్రవేశం. యాక్చువల్లీ మొత్తం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇల్లు. బట్ వాళ్ళు ఏంటంటే 1 year లోపు అనేది పాలు పొంగించుకోవాలని చెప్పేసి హడావిడిగా చిన్నగా చేసేసినారనమాట. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. అవన్నీ ఇంకా చేసుకుంటారేమో ఫంక్షన్ అయిపోయిన తర్వాత. కుకీ అయితే ఈరోజు మొత్తం ఆటలు అనమాట. అసలు ఫుల్ ఆడుతుంది. అందరూ అసలు కుకీని వదలట్లేరు. అందరు ఆడిపిస్తూనే ఉన్నారు అన్న వాళ్ళందరూ. అసలు అంటే అందరిలో చిన్నది అయిపోయింది కదండి. ఇంకా అందరు కూడా అంటే అన్న వాళ్ళ పిల్లలందరూ కూడా కొంచెం పెద్ద అయిపోయినారు కదా, స్కూలింగ్ అట్లా ఉన్నారు కదా. అందులో కుకీ చిన్న పాప అయిపోయేసరికి వాళ్ళు కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కుకీతోటి. ఇంకా లంచ్ చేసేసి అట్లా కూర్చున్నాం అనమాట కొద్దిసేపు అట్లా. ఇంకా అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు మా బావ వాళ్ళ ఫ్రెండ్స్, అన్న వాళ్ళు అందరూ. వాళ్ళ బీటెక్ డేస్ అయితే గుర్తు చేసుకుని వాళ్ళైతే అన్నీ ఇంకా చాలా ఇయర్స్ అయింది కదా అన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారనమాట. కుకీ అయితే కుకీ పనిలో కుకీ ఉంది, అటు ఇటు తిరగడం. ఇంకా ఈ అన్న ఠాగూర్ అన్న అయితే గోవా నుండి వచ్చాడు ఈ అకేషన్కి. ఆ సునీల్ అన్న ఏమో బెంగళూరు నుండి, బాబురావు అన్న ఏమో చెన్నై నుండి, రాంబాబు అన్న బళ్ళారి నుండి. అట్లా ఒక్కొక్కరు ఎంత దూరం నుండి వచ్చినారంటే అసలు నిజంగా నాకైతే మస్తు అనిపించింది. బాయ్స్ నిజంగా ఫ్రెండ్షిప్ కోసం చూడండి ఎంత దూరమైనా కూడా అందరు కలుసుకోవాలని చెప్పేసి అందరు గ్యాదర్ అయినారు. హైదరాబాద్ నుండి అయితే కొంతమంది ఉన్నారు, బట్ వేరే స్టేట్స్ నుంచి చాలామంది వచ్చారు. నిజంగా ఎంత బాగుంటుంది కదండి బాయ్స్ ఫ్రెండ్షిప్. పబ్లిక్ ప్లేస్ కి ఈడు బాధలో ఉన్నాడో తీసుకోపోయినా వాడి బాధ గురించి మీరు బర్త్డే నేను తీసుకుపోయి మీరు బుక్ అయ్యారు సర్తబాబు బుక్ అక్కడ గల్లీలో పోలీస్ జీప్ వచ్చింది ఎందుకలా బాండ్ కొట్టాడు కరదిస్తాడు. నువ్వు నడుతుంటే భయం అవుతుంది నాకు. మరి టీ కోసం పక్కన తీసుకోవాలి. సో ఇంకా అక్కడ నుండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట పక్కనే. ఇంకా అక్కడికి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మా అల్లుడు కూడా ఉన్నాడు అనమాట. మా అల్లుడితో కొద్దిసేపు ఆడుకొని మా తమ్ముడు, మా చిన్నమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ అందరినీ కలిసేసినాం అనమాట. ఇంకా అక్కడ నుంచి యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ చెల్లికి పాప పుట్టిందని చూడడానికి. అది నేను వీడియో తీయలేకపోయాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మేము కుక్కీకి వ్యాక్సిన్ వేయిద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. కుక్కీకి అయితే పాపం పడుకుంది. యాక్చువల్లీ కుక్కీకి తెలియదు వ్యాక్సిన్ అని చెప్పి. కుక్కీకి తెలిసినాక అర్థమైంది కొంచెం వ్యాక్సిన్ అని. ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది పాపం. సో కుక్కీకి వ్యాక్సిన్ అయితే వేయించేసాము. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అన్న వాళ్ళు మేమందరం కలుసుకొని మళ్ళీ డిన్నర్కి అయితే వెళ్ళినాం అనమాట బయటికి.
ఏంటిదన్నా? వెల్కమ్ డ్రింక్. బాగుందా? ఎక్కువ ఆకలిగా అయ్యి తినాలని. సంతోషం లేదు. నేను కొంచెం బయటకు వెళ్తే చాలా సో ఇదండి ఇవాల్టి నా వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.